ఎప్పుడు దీప్తికి ఏం అవసరం వస్తుందో నువ్వు పక్కనే ఉండకపోతే ఎలా? అందుకే ఇక్కడే ఉండిపో. మా అమ్మకి ఒకసారి చెప్పొస్తాను, లేకపోతే కంగారు పడిపోతుంది. మీ అమ్మ నంబర్ కలిపివు, నేను విషయం చెప్తాను. బాగోదండి, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. బాగోదు అనుకుంటే ఎలా? నేను రాధక్కని మావిని మీ ఇంటికి పంపిస్తాను, వాళ్ళొచ్చి మాట్లాడొస్తారు. వచ్చేటప్పుడు నీకేం అవసరమో అవి తెప్పించుకో. ఆదిత్య చెప్పేది బాగుంది. నేను మావయ్య వెళ్ళి చెప్పొస్తాను ధరణి. అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడకు ధరణి, నీకు ఇంకో ముఖ్యమైన బాధ్యత కూడా అప్పగిస్తున్నాను. బాధ్యత ఏంటండి అది? బాధ్యత అంటే కాస్త భయంగా ఉందండి. బాధ్యత అంటే భయపడాల్సిన పని లేదు. నీ మీద, నీ సమర్థత మీద నమ్మకంతో అప్పగిస్తున్నాను. చూడు ధరణి, ఈ పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి సూపర్వైజ్ చేయి. ప్రతిదానికి డబ్బుల కోసం నన్ను అడగాల్సిన పని లేదు. దేనికి ఎంత అవసరమో చెక్స్ రాసి ఇష్యూ చేయి. ఎక్కడా ఏ లోపం రాకుండా మ్యారేజ్ అయ్యేదాకా అన్ని పనులు చూసుకో. అవన్నీ ఖాళీ చెక్కులు ఆదిత్యా, అలా సంతకాలు పెట్టి ఇచ్చేస్తే అలా? సైన్ చేసిన వాడిని నాకు తెలీదా? ఖాళీ ఓ చేసినవో. ఖాళీ చెక్స్ మీద సైన్ చేసి ఇవ్వడం ఏంటి బావా? నమ్మకం, విశ్వాసం ముఖ్యం. అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు, పనివాళ్ళు అనేది ముఖ్యం కాదు. తన దగ్గర సిన్సియారిటీ, అకౌంటబిలిటీ ఉందని నాకు తెలుసు. అది కాదు ఆదిత్యా. బాబాయ్, ఈ విషయంలో ఇంకెవరూ ఏం మాట్లాడొద్దు. వాదించి నాతో మాటలు పడేలా చేసుకోవద్దు. ధరణి, జాగ్రత్తగా మెయింటైన్ చేయి. ఇదిగో ఈ చెక్స్ అన్నీ సైన్ చేసి ఉన్నాయి, వీటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయి. ప్రాణం పోయినా చెక్ మిస్ కానివ్వను. అంతదాకా ఎందుకు? ఎప్పుడు ఏ చెక్ మిస్ అయిందనిపించినా నాకు చెప్పు, బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేస్తాను. క్యాష్ డ్రా చేయాలని చూసిన వాళ్ళని జైల్లో పెట్టిస్తాను. ఆదిత్య గారు. ఏంటి? ఏం లేదు, మరీ బాధ్యత అంతా నా ఒక్కదానికి అప్పగించారు. నేను నీకు హెల్ప్గా ఉంటానులే ధరణి. సిగ్గు లేకపోతే సరి. బయటది పెత్తన చలాయిస్తుందంట, వీళ్ళు హెల్ప్ చేస్తారట. నేను ధరణిని బయట మనిషిలా చూడడం లేదు. కరెక్ట్గా చెప్పావక్క, తను కూడా మనలో ఒక మనిషే. అమ్మ లేక సత్తిపండి గారు. ఏంటమ్మా? ఆదిత్య గారు, ఎంత రాధమ్మ గారు సహాయంగా ఉంటానన్నా ఇద్దరం ఆడవాళ్లమే అయ్యాము. అందుకని నన్ను సాయంగా ఉండమంటావా? మ్, అలాగే ఉంటాను ఆదిత్య, నేను చూసుకుంటాను. కరెక్ట్ గా నేను ఇదే అనుకున్నాను సత్తిపండి గారు, గ్రహించారు. ఆ, ఈ పెళ్లి పనులు అన్ని ఎవరు ఈవెంట్ మేనేజ్ చేసే వాళ్ళు చూస్తారంటే కదా. మొత్తం మామిడాకుల నుంచి అప్పగింతల దాకా వాళ్లే మేనేజ్ చేస్తారని విన్నాను. అవునవును. వాళ్లతో బేరాలు చేయాలన్నా, 4 సార్లు వెళ్లి మాట్లాడాలన్నా మగాళ్ళు అవసరం కదా. ఓకే ఓకే, బాబాయ్ కూడా హెల్ప్ చేస్తానంటున్నాడుగా. ముగ్గురు కలిసి తెలియని విషయాన్ని మావయ్యని, బాబాయ్ని అడుగుతూ ఏ ఇబ్బంది రాకుండా ఫంక్షన్ సక్సెస్ అయ్యేలా చూడండి. ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపో ఆదిత్య, అన్ని దగ్గరుండి బ్రహ్మాండంగా నేను చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళు. అమ్మ ధరణి, ఎవరన్నావు? మ్యారేజ్ కాంట్రాక్టర్సా? అంతే కదా. ఇప్పుడే నీ ముందే డిసైడ్ చేస్తాగా, ఓకేనా? మీరు రేటు అది మాట్లాడండి, పర్వాలేదు. అలాగే. ల్యాండ్ టు మూన్ కంపెనీ ఏనా? చెప్పండి. మా ఇంట్లో మ్యారేజ్ ఒకటి ఉందండి, దాని కాంట్రాక్ట్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మా ఇంటికి రాగలరా? మాట్లాడుకుందాం. అలాగే సార్, అడ్రస్ చెప్పండి. ఓకే సార్. రేపు ఎర్లీ అవర్స్ లో రండి. అలాగే సార్.